తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ 500 గ్రామ్స్, టమాటా 5, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు షాజీరా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, లవంగాలు 3, యాలక్కాయ 1, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కొత్తిమీర పుదీనా కరివేపాకు కొద్దిగా. టమాటా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో సగం టమాటా ముక్కలు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు, ఉల్లిపాయ పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీ, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ఇలా ఫ్రై అయ్యాక అందులో మసాలా పొడులు వేసి 1 నిమిషం వరకు కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్, కొత్తిమీర పుదీనా, ఉప్పు, వాటర్ పోసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా కుక్కర్ ప్రెషర్ పోయాక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ.